కదా బీజేపీకి అధికారానికి. అంతకుముందు 303 వచ్చిన వాళ్ళు 240 అంటే 63 సీట్లు పోయినాయి ఆడకి. మరి గెలవాలి కదా, గెలవలేదు కదా, ఓడగొట్టాలి కదా. అప్పుడు ఏదో పోనీ తెలుగు కాంగ్రెస్ కూడా ఇచ్చారు కదా అప్పుడు సీట్లు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన చూసి జనం ఓట్లేయరు. కానీ వీళ్ళు మాట్లాడే మాట ఒక కాంక్రీట్ పాయింట్ ఉండాలి. రేపు పొద్దున నువ్వు జనం దగ్గరికి, ఇదివరకటి రోజుల్లో ఓకే పేపర్లు టీవీలు మీ ఇష్టం వచ్చినట్టు నడిచిన రోజుల్లో ఓకే. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ప్లస్ కాస్త డిబేటబుల్ మెంటాలిటీ ఉంది పబ్లిక్లో. ఇట్లాంటి సందర్భంలో సహజసిద్ధంగా కొన్ని పాయింట్స్ క్లియారిటీ కావాలి. ఎందుకు మీరు నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకించారు అంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని నువ్వు చెప్పే ప్రాతిపదిక అయితే అన్యాయం తప్పించి ఒరిజినల్గా పెట్టిన ప్రాతిపదిక న్యాయం అని పబ్లిక్ అర్థమైపోయిందిగా సీట్ల సంఖ్య పరంగా చూస్తే. నెంబర్ 1. నెంబర్ 2, మహిళా రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకించావు నువ్వు? సీట్లు పెంచితే అన్యాయం జరుగుతుంది అంటే ఎట్లా? సీట్లు పెంచితే ఏ ప్రాతిపదికన అన్యాయం జరుగుతుంది మహిళకి? ఎస్సీ ఎస్టీ మహిళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు వీళ్ళు. 544 ఉన్నప్పుడు సంఖ్యకి ఎంతమంది ఉంటారో అదే ప్రపోర్షనేట్లో పెరుగుతాయి కదా. ఇంకా ఇంకోటి ఓబీసీ మహిళ, ఓబీసీ మైనారిటీ ఈ రిజర్వేషన్లు నువ్వు జీవితంలో తేలేవు దీంట్లో ఈ సీట్లలో. బీసీ రిజర్వేషన్